మనం చాలా కాలం నుంచి ఒక మాట వింటున్నాం, కాలం మారింది అని. కానీ కాలం ఎప్పుడూ మారదు, మారింది మనిషే. అభివృద్ధి పేరుతో వేగవంతమైన ఈ సమాజంలో మనిషి పొత్తిళ్ల నుండే ఒత్తిళ్లలో కూరుకుపోతున్నాడు. నిత్య జీవితంలో సమస్యలు సహజం, కానీ నిత్యం సమస్యలే ఎదురవుతుంటే ఆ జీవితం వికృతం. ఒక సగటు మనిషి జీవితంలో ఒకరోజు ఉదయం మొదలై రాత్రి వరకు ఎలా గడిచింది, రోజు ఎలా ముగిసింది అనేదే ఈ కథ. ఈ టైంలో అలారం ఏంటి? ఏమో, మీరే పెట్టుంటారు. సరే గాని ముందు అలారం ఆపు. మీరే ఆపండి. నువ్వే ఆపు. అబ్బా, ఆపాను గాని ఇక లేవండి. ఏంటిది కళ? ఎవరా రాకుమారి కలలో? నువ్వేనా రాకుమారివి? చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఆఫీస్కి వచ్చేటప్పుడు పాలసీ తీసుకురాలేదనుకో, ఏం చేయాలో అది చేస్తాను. అప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కాఫీ తీసుకోండి. కలలోనూ లేదు, ఇలాలోనూ లేదు. రేయ్, ఏంట్రా ఇది? కరాటే నీకేం తెలీదు. ఈడి చేత్తో కరాటే మా బాస్ నోటితో అంత్యాక్షరి ఆడేసుకుంటున్నారు. నేనే ఏ ఆటకి నోచుకోకుండా పోయాను. ఛా, ఉషా, పది స్కూల్కి టైం అవుతుంది, తొందరగా రెడీ చేయి. ఈ రోజు ఆటో రావట్లేదు, వాణ్ణి మీరే స్కూల్లో దింపేయండి. తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కూల్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. రేయ్, పొద్దున్నే లేచి చదువుకుంటే అవి స్టడీ అవర్స్ రా. ఇలా గంతులేస్తే అవి బ్లడీ అవర్స్. పద, స్కూల్ టైం అవుతుంది, పద, రెడీ అవుతుంది కానీ. నాన్నా నాన్నా, ఈ బండి అమ్మేసి కొత్త కార్ కొనొచ్చు కదా. కొందాంలే. ఎక్స్చేంజ్ ఆఫర్లో ఈ బండి తీసుకుని ఏ కంపెనీ వాడైనా కార్ ఇస్తే అప్పుడు చూద్దాంలే, సరేనా? నాన్నా నాన్నా, ఏంటన్నా? మనము ఆ ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇల్లు కొందామా? రేయ్, మాట్లాడకుండా కూర్చో. పోనీ చిన్నిల్లు? చెన్నిల్లు పేరెతకరా బాబు. మీ అమ్మకు తెలిసిందంటే ఉన్నిళ్ళకి ఎసరు వచ్చేస్తుంది. బాయ్ నానా. బాయ్. బాగా చదువుకో. ఇప్పుడు నా జాతకం ఇంకుతో కాక యాసిడ్తో రాసుంటాడు. ఆఫీస్ టైం దాటి అరగంట అయ్యింది. ఈరోజు బాస్తో అమ్మనా బూతులు ఖాయం. ఎప్పుడు ఉంటాయో ఊడతాయో తెలియని ఈ ప్రైవేట్ ఉద్యోగాలతో సతమతమవుతున్న వారు నాలా ఈ ప్రపంచంలో ఎందరో. టక్ చేసుకోవడం, షూస్ వేసుకోవడం, మెడకు ఉరితడ్ల టై కట్టుకోవడం, బాడీని బంధించినట్టుండే ఈ వ్యవహారం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అదే గతైంది.
50 రూపాయలు కొట్టమ్మా. సార్ లాక్ తీయండి సార్. ఆగాగు. 40 రూపాయలు చాలే. 50 కొట్టమన్నారు కదా, 40 కొట్టమంటారా ఇంకా తగ్గించి కొట్టమంటారా? ఆయన చెప్పింది చెయ్యి. కన్ఫ్యూజింగ్ క్యాండిడేట్ అనుకుంటా. మీరు ముందుకు రండి సార్. తొందరగా వెళ్ళండి సార్. ఎంత కొట్టమంటారు? 50. టీ వాడు తాగడానికి వచ్చాడా, నా మీద పోయడానికి వచ్చాడా? కనీసం సారీ చెప్పాలన్న సెన్స్ కూడా లేదు. ఛా, స్పేర్ టైర్లా స్పేర్ షర్ట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రే సిద్ధు, నువ్వు టీ తాగడం మానేసి షర్ట్కి తాగించావా? ఏం జాతకంట్రా నీ. ఏంట్రా ఇంత లేటు? బాస్ నీ మీద మంచి ఫైరింగ్ మీద ఉన్నాడు. రీజన్ అడుగుతున్నాడా, క్వశ్చన్ చేస్తున్నాడా? నేనంటే ప్రతివాడికి లోకువే. రిలాక్స్ అయిన చాలేరా. అవతల నీ జాబ్ క్లైమాక్స్కి వచ్చేటట్టుంది. ముందెళ్ళి బాస్ని కలిసిరా పో. ఛా, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం నవ్వుతున్నాడంటే నాకేదో మూడినట్టుంది. సార్కి ఇప్పుడే తెల్లారినట్టుంది. సార్ అది యాక్చువల్గా డోంట్ టాక్ నాన్ సెన్స్. నీ కమిట్మెంట్ ఏంటి? ఇంతవరకు ఎన్ని పాలసీలు చేశావు? పాలసీలు అవుతాయి సార్. కస్టమర్స్ అందరూ వచ్చే నెలలో చేస్తామని ప్రామిస్ చేశారు. నీతో నాకు కుదరదు కానీ రిజైన్ చేసిపో. సార్ ఏంటి సార్? షటప్ సిద్ధు. ఐ డోంట్ వాంట్ రీజన్స్, ఐ వాంట్ ఓన్లీ రిజల్ట్స్. వచ్చే నెల కాదు, సాయంత్రం లోపు 4 పాలసీలు తీసుకురా, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపో. దట్స్ ఆల్. సాయంత్రం లోపు 4 పాలసీలా? అవేమైనా ఉల్లిపాయలా? ఎవరికి ఫోన్ చేద్దాం? కరెక్ట్, దొరికాడా. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను సిద్ధుని, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం కలిసినప్పుడు మీరు 2 రోజుల్లో కాల్ చేయమని చెప్పారు కదా. ఎరా మిట్ట మధ్యాహ్నం ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ ఏంట్రా నీకు? నీకు వేరే పనే ఉండదా? ఒకడు ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ అంటాడు, ఇంకొకడు ఫోన్ చేసి పర్సనల్ లోన్ అంటాడు. నువ్వేమో ఇన్సూరెన్స్ అంటున్నావేంట్రా? నేనే 1,00,000 సమస్యలతో ఏడుస్తున్నాను. మీరు ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరేంట్రా నన్ను? మీ ఫ్యామిలీ 3 పూట్ల భోజనం చేయాలంటే మా పాలసీ తీసుకోవాలి సార్. ఏ మీరు వచ్చి వండి పెడతారా? లేదు సార్, మీ ఫ్యామిలీకి మీరు లేని లోటు నేను తీరుస్తాను. ఏంట్రా కూసావు? నేను లేని నోటు నువ్వు తీరుస్తావా? ఒరే పింజారి ఎదవా, దున్నపోతా, ముష్టిపోతా, పెంట మీద పేపర్లు ఏరుకుని ఎదవా, శ్మశానంలో బొగ్గులు ఏరుకుని ఎదవా, పింజారి ఎదవా, నీ అయ్యా శవాల మీద డబ్బులు ఏరుకుని ఎదవా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు వచ్చి సాయం చేస్తానంట. అయ్యా ఇంకొకసారి మాట్లాడాలనుకో. చీనా బతుకు. ఇది నాకు కొత్తవి కాదులే. ఇలా దులుపుకు తిరిగితేనే ఈ ఉద్యోగాల్లో ఉండగలం. మే ఐ కమిన్ సార్? ఓ నువ్వా? రాబోయ్ సిద్ధు రా. ఏమే సిద్ధు, బాగున్నావా? ఓకే ఫైన్ సార్. అమ్మయ్యా, పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాడు. పాలసీ చేస్తాడేమో. సిద్ధు, ఈ మధ్య మీ ఆఫీసులో సురేష్ అని ఒక ఆయన జాయిన్ అయ్యాడు తెలుసా? తెలుసు సార్, తెలియకపోవడం ఏంటి? ఏమీ లేదు, అతను మా మేనలుడే.
చేరే ముందు ఓ చిన్న పాలసీ చేస్తారా అని అడిగితే సరే అన్నాను. బాగుండదు కదా. సార్ నాకు ఎప్పటి నుంచో పాలసీ చేస్తా అన్నారు. చిన్న పాలసీ చేయండి సార్. ఇప్పుడు కాదులే, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కాదు, మళ్ళీ అంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే. సార్ మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు. కర్మరా బాబు. ఎన్ని పాలసీలు అయ్యాయి? 3 పాలసీలు అయ్యా. ఓకే, వెరీ గుడ్. ఇదిగో మా సార్ వచ్చారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే. చెప్పు, ఏంటి, ఎన్ని పాలసీలు అయ్యాయి? ఒక్కటి కూడా అవ్వలేదు కదా? టెల్ మీ సంథింగ్ యూ స్టూపిడ్. పైనుంచి నన్ను ఆడేసుకుంటున్నారు ఇక్కడ. వెళ్ళిపో. రేపు నువ్వు ఆఫీస్కి రావాలంటే పాలసీతో రా, లేదంటే నీ టెర్మినేషన్ ఇంటికి పంపిస్తాను. సార్ లిఫ్ట్ పని చేయట్లేదు. షిట్. పట్టరాని కోపం వచ్చినప్పుడు అది ఎదుటివారిపై చూపించే వీలు లేకపోవడం అంత నరకం మరొకటి ఉండదు. ఈ కోపం, చిరాకు, అసహనం ఎవరి మీద? లిఫ్ట్ మీద, అది పని చేయట్లేదని చెప్పిన వాచ్మెన్ మీద, మా బాస్ మీద, నా జాబ్ మీద కాదు, నా జీవితం మీద నాకే. ఎందుకంటే కోపం, చిరాకు, అసహనం అనేవి నా జీవితంలో ఓ భాగమైపోయాయి. అన్నం కొంచెం మాడింది, గమనించలేదా సిద్ధు? అమ్మో, 11 గంటలైంది. పొద్దున్నే లేవాలి, చాలా పనుంది. అబ్బా, ఇప్పుడా? తన కళ్ళు కోరికతో మత్తెక్కితే నా కళ్ళు అలసటతో మత్తెక్కాయి. తన బొక్కలు సిగ్గుతో ఎర్రపడితే మా బాస్ పెట్టిన తొప్పులకు నా ముఖమంతా ఎర్రబడింది. తపనతో ఆమె పెదాలు వణుకుతున్నాయి. రేపటి పరిస్థితి తలుచుకుంటే వేదనతో నా పాదాలు వణుకుతున్నాయి. కోరికతో ఆమె రక్తం వేడెక్కుతుంటే అలసిన నా రక్తం చల్లబడిపోయింది. ఏమీ చేయకపోతే బాగోదు. ఏం చేయడానికి ఓపిక లేదు. దేవుడా, ఈ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందో, ఎలా తెల్లవారుతుందో. ఇది నా జీవితంలో ఒకరోజు కాదు, ప్రతిరోజు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్.